అది పోదు. కానీ ఏముండి ప్రార్థన చేయాలా? విశ్వాసం, కేవలం విశ్వాసం ఉండి ప్రార్థన చేసినప్పుడే ఏదైనా అది నిజంగా కూడా. ఇంకొక వచనాన్ని మనం చూస్తే తెలుస్తున్నది. 29వ వచనాన్ని చూద్దాం. అదే 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఫస్ట్ ముఖ్యమైనది ఏంటిదంటే ఆయన సన్నిధికి రావాలి. వచ్చిన తర్వాత ఏం ఉంచాలి? మనము విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన వల్లనే కానీ దేని వలనైనా నువ్వు కబందరాను, కిబందరాను, కింద పడు, మీద పడు, ఏది పడు, అది మరి సాధ్యపడేది కాదే కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? 19వ వచనంలో 23వ వచనంలో ఈ యొక్క 23వ వచనంలో రాయబడి ఉన్నది. అందుకే యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అందుకే ఆయన విశ్వాసంలోని తరం వాళ్ళారా నేను ఎంతకాలం మీ మధ్యలో ఉందును. అదే ఈ మార్క్స్ వార్త 16వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే చూద్దాం. 16వ అధ్యాయాన్ని చూద్దాం. ఆయన అదే 12 మందిని మరి తో చెప్తున్న మాట ఏంటంటే 15, 16, 17, 18 వచనంలో, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమును దయ్యములో ఎల్లగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏదైనా త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుతురని వారితో చెప్పాను. హల్లెలూయా. వారికి ఒక అధికారము. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా ఈ 18వ